ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందాం. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండినో, మేమేది ఉండిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది నీకు తెలియజేస్తున్నాను. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిస్తూ దాన్ని నీకు తెలియపరుచుతున్నాను. మూడు కూడా చదువు. మాతో కూడా నీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని నీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములను మొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ క్రిస్మస్ సీజన్ లో యేసయ్య నా దేవా, మీరు తండ్రి మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాం ప్రభా. ప్రతి మాట కూడా నిజంగా మా గుండెల్లోకి దూసుకుని పోతుంది యేసుప్రభా. Lord Jesus, the way you have been speaking to us personally, my master. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాతో నేరుగా సూటిగా మాట్లాడుతున్న దేవుడు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మరొకసారి ప్రభా, నాతో మా అందరితో మీరు మాట్లాడే దేవుడమని మరొకసారి ప్రభానైనా మీరు నిరూపించిపోతున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి లార్డ్ జీసస్, ఆయన రావాల్సిన ప్రతి బిడ్డను బట్టి, మీ చిత్తంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి, ఆన్లైన్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి కూడా యేసు ప్రభా మీరు రక్త ప్రోక్షణ చేస్తూ మీకు స్థితులు చెల్లిస్తూ ఉన్నాం. యేసు నాయన, మేము ఉన్నటువంటి ప్రాణములు సైతం మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరుస్తుంది. మేము ఉన్నవారం ఉన్నట్టుగా మీ పాద సన్నిధిలోకి వస్తూ ఉండగా మా ప్రాణాత్మ దేహములు మనస్సులు మనస్సాక్షులు హృదయములన్నీ కూడా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరుస్తుంది. ప్రాంగణములను పరిశుద్ధపరుస్తుంది. మీ ఆత్మ సంచారం బహుబలంగా ప్రాంగణంలో నిలుచుకు యేసయ్య, మీ ఆత్మ మా మీద బహుబలంగా దిగి తండ్రి మేము మీ సన్నిధి అనుభవించటకు ఇక్కడ అధికమైన కృపను ప్రసాదించండి తండ్రి. ప్రభ, నేను బలహీనుణ్ణి, అల్పుణ్ణి మీ పాద సన్నిధిలో ప్రజల ఎదుట సిగ్గుపడక ఒప్పుకుంటూ ఉండగా యేసయ్య, నన్ను మీ సెలవుసాటను మరుగుపరిచి నా నాలుకను, నా పెదవులను, నా నోటిని, నా స్వరాన్ని, నా తలంపులను నుంచి తండ్రి నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా అది ఆత్మచేత ప్రేరేపించబడినదై, ఆత్మచేత పుటము వేయబడినదై నా దేవ మా ప్రాణాత్మ దేహములను వెలిగించి అనేకులకు వెలిగించే బిడ్డగా మేము ఉండటం, బీకమ్స్ గా ఉండటం మీకు అధికమైన కృపను ప్రసాదించవలసిందిగా బ్రతిమలాడుతూ యేసు పేరుతో ప్రార్థించి ముందుకొని నామ తండ్రి, ఆమేన్. ప్రేమ వలన ఈ క్రిస్మస్ సీజన్ లో మరొక క్రిస్మస్ మెసేజ్ మీ దగ్గరకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. ఈ క్రిస్మస్ గమనించినట్లయితే, క్రిస్మస్ అనేది మిగతా పండుగలాగా గమనించినట్లయితే అనేక పండుగలు జరుపుకుంటూ ఉంటాం మన భారతదేశంలో. అనేక పండుగలు జరుపుకున్నట్టుగా ఇది ఉత్సవంతో కూడినటువంటి పండుగ మాత్రమే కాదు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఇది కేవలం ఒకవేళ ఇహలోక పరంగా మనము సంతోషాన్ని అనుభవించటకు రకరకములుగా బట్టలు ధరించి, లేకపోతే భోజనాల ద్వారా, లేకపోతే సంతోషించడం ద్వారా, లేకపోతే ఇంకా మనము ఆయా రీతిలుగా మనం సంబరాలు చేసుకోవడం ద్వారా సంతోషించేటటువంటి క్రిస్మస్ మాత్రమే కాదు. కానీ ఇట్స్ ఆల్ టుగెదర్ ఏంటంటే ఒక రియాలిటీ, ఒక ప్రాక్టికల్ సిచ్యువేషన్ అన్న విషయాన్ని మీకు ఈ సాయంకాల సమయంలో తెలియజేయాలని ఆశపడుతున్నా. క్రిస్మస్ అంటే ఏంటంటే ఇది ప్రాక్టికల్ గా మన జీవితంలో మనకు కలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం. క్రిస్మస్ అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే టుడే. ఈ సాయంకాల సమయంలో కృతజ్ఞత మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మనం గమనించినట్లయితే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే,
జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో. మొట్టమొదటి గమనించినట్లయితే ఆది నుంచి ఏదైతే ఉండిందో మొట్టమొదటిగా ప్రేమైన వాళ్ళరా, ఈ సాయంకాల సమయంలో మీకు చెప్తూ ఉన్నాను ప్రేమ వాళ్ళరా, ఆది నుంచి ఏదైతే ఉండిందో అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. మొట్టమొదటి ఆత్మీయతలో చెప్తూ ఉన్నాను. సో ఈ క్రిస్మస్ అనేది ఏంటంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదైతే ఇంతకు ముందు ఉండిందో దాని గురించి మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా చూడబోతూ ఉన్నాం. దాని గురించి ఏదైతే విన్నామో దాని గురించి మనం ప్రాక్టికల్ గా అనుభవించబోతూ ఉన్నాం అని క్రిస్మస్ మెసేజ్ మనకు తెలియజేస్తూ ఉన్నట్టుగా చూస్తాం కదా. మనం గమనిస్తాం ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం గమనించినట్లయితే ఆది యందు ఏమున్నదంట, వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చింది. ఆది నుంచి ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిలో ఉన్నటువంటి ఆది సంపూర్ణమైనటువంటి ఆ దేవుడు ఈ లోకంలో ప్రాక్టికల్ గా నీలాగా నాలాగా జన్మించడం అనేది ఒక క్రిస్మస్ ప్రియమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ ఇక యోహాను భక్తుడు ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఆది నుంచి ఏది ఉండెనో, ఆది ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఎవరి ద్వారా క్రియేట్ చేయబడినటువంటి వాడు కాదు. ఎవరు ఆయన సృష్టించలేదు ప్రేమైన దేవుడు పిల్లారా, ఎవరు ఆయన పుట్టించలేదు గమనించినట్లయితే, ఎవరు ఆయనను కనుగొనలేదు గమనించినట్లయితే, ఎవరికైనా ఈజ్ అ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ అంతే. ఆయనతో ఉన్నటువంటి వాడు, ఆయన ఆది సంపత్తుడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆది యందు ఏది ఉండెనో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆది నుంచి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రత్యక్షమైన రోజే ఈ క్రిస్మస్ అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆది యందు ఏది ఉండెనో ప్రేమైన వాళ్ళరా, ఆది అందుకే యోహాను సువార్త 1:1 మనం చాలా క్లియర్గా మనం చూస్తాం. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా విభజించిన ఆది కాండ 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు ఏమన్నాడు, ఆది కాండ 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఏమన్నా ఉంది, దయచేసి ఊరికి కూర్చోకుండా దయచేసి రెఫరెన్స్ దయచేసి త్వరగా చేయాలని ఆశపడుతున్నా. ఆది కాండ 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు, ఆది యందు దేవుడు, చూడండి, ఆది యందు దేవుడు ప్రేమైన దేవుడు చాలు భూమి ఆకాశములను సృష్టించాను కదా. ఆయన సృష్టించాడు కానీ ఆయన సృష్టింపబడలేదు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఆది యందు దేవుడు, ఆ ఆది యందు ఎవరున్నారు, దేవుని వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయనే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆది యందు. మొట్టమొదటి తలం ఏంటంటే మీ దగ్గర తీసుకుని వస్తున్నా, ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు ఆయన ఏదో 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి దేవుడు కాదు. ఎవరైనా ఆది యందు ఉన్నటువంటి దేవుడు గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, సామెతల గ్రంథంలో మనం చూస్తాం, దేవుడు ఏది కలుగజేస్తున్నాడు అక్కడ ఆయన ఉన్నాడంట ప్రేమైన దేవుని బిడ్డలారా. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే ఆయన లేకుండా ఏదియూ కలగలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో వెలుకమ్మని పలుకగా అంటే వెలుకరియలు అక్కడ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ యేసు ప్రభు దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుండగా చూస్తాం. ఆ వాక్యమే సో కలుగగా అంటే వాక్యం కలుగుతూ ఉంది ప్రేమ దేవుడు. ఆ వాక్యం దేవుడు వాక్యమైనటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే సమస్తాన్ని సృష్టిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆది యందు ఉన్నటువంటి వాక్యం సశరీరుడుగా మన మధ్యకు రావటమే నిజమైనటువంటి క్రిస్మస్ అని దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఆది యందు ఏది ఉండెనో అని గుర్తు చేసుకోవాలి. ఆ దేవుడు ఆది యందు ఉన్నటువంటి దేవుడు, సమీపరాని తేజస్సులో అమర్తంలో ఉన్నటువంటి ఆ దేవుడు బైబిల్లో మనం గమనించినట్లయితే ఏ మనుషుడు ఎప్పుడు చూచి ఉండనటువంటి దేవుడు, ఆ దేవుడు ఎవరు కూడా మామూలు చూడలేదు కాబట్టి మనసును చూచుడికి ఏమయ్యాడు, నీలా నాలాగా ప్రత్యక్షం కావటమే నిజమైన క్రిస్మస్ ప్రియమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. క్రిస్మస్ అంటే ఏదో మిగతా పండగలాగా ఏదో సెలబ్రేట్ చేసుకోవటం, సంబరాలు చేసుకోవటం, లేకపోతే చేసుకోవటం మాత్రమే కాదు, కానీ ఆ రియాలిటీ, ఆ ప్రాక్టికాలిటీ మనం అనుభవించేది నిజమైనటువంటి క్రిస్మస్ ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆది యందు ఎవరికి కనపడినటువంటి సమీపాన్ని తెలుస్తూ ఉంటే ఆ దేవుడు, ఎవరు అందుకోనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ దేవుడు నీకు నాకు అందుబాటులో వచ్చినటువంటి సమయం, నీకు నాకు కనబడేట్టుగా వచ్చినటువంటి సమయం, నీకు నాకు ప్రత్యక్ష అనుభవాన్ని ఇచ్చినప్పుడు ఆయన దిగి వచ్చినటువంటి సమయం, అదే క్రిస్మస్ ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే ఆది యందు ఏది ఉండెనో అని మాట్లాడుతున్నారు. రెండవ ఆత్మీయతలో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియమైన దేవుడు. దయచేసి గమనించండి, ఏది ఉండెనో ఉన్నది ఏం చేశారంట, రెండవ ఆత్మీయతలో మీకు చెప్తున్నా ఏంటంట, ఏది వెంచిమో ఆయన గురించి కేవలము ఆయన ఉన్నాడు, ఆయన గురించి కేవలం విన్నాం అంతే.
ఆయన గురించి కేవలం విన్నాం. ప్రేమైన దేవుడు పిల్లరా, we have heard, that's all. దేవుని వాక్యం చూసారు, ఆయన ఆల్రెడీ ఉన్నాడు. రెండవది గమనించినట్లయితే ఆయన గురించి మనం విన్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే యేసయ్య గురించి మనం వింటూ ఉన్నాం. వాక్యమైనటువంటి దేవుని గురించి మనం వింటూ ఉన్నాం. కానీ ఆయన ప్రత్యక్షమైంది ఎప్పుడంటే క్రిస్మస్ దినం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం మనం గమనించండి. అంటే ద ప్రామిస్ ఆఫ్ ద రెడిమిషన్. ఎప్పుడైతే మానవుడు పడిపోయాడో, దేవుడు మానవుని లేకపోతే లోకాన్ని సృష్టించిన తర్వాత మానవుడు ఎప్పుడైతే పడిపోయాడో, యేసు ప్రభువు ఈ లోకానికి రావడానికి నిర్ణయించుకున్నాడు. లేకపోతే దేవుడు తన అద్భుత కుమారుడు లోకాన్ని పంపించడానికి నిర్ణయించుకున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తాం. సో స్త్రీ గర్భాన ఆయన పుట్టాలని దేవాది దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు నిర్ణయించినటువంటి దినం, యేసు ప్రభు నిర్ణయించుకున్నటువంటి దినం. ప్రేమైన దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా రావాలని నిర్ణయించుకున్నటువంటి దినం. అదే క్రిస్మస్ ఎప్పుడు వచ్చింది? 2024 సంవత్సరాల క్రితం వచ్చింది. ప్రేమైన దేవుడారా, ఆయన అప్పుడు పుట్టినటువంటి దేవుడు కాదు, ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు. ప్రేమైన దేవుడారా, అది విన్నాం. ఎప్పటి నుంచి విన్నాం? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుంచి. ప్రేమైన దేవుడు బిడ్డలారా, అనేక ప్రవక్తల ద్వారా, దేవదూతల ద్వారా, గమనించినట్లయితే దేవుని దాసుల ద్వారా అనేక ప్రవచనాలు ప్రేమైన దేవులారా దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే దయచేసి గమనించండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిష్యుడు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. మనం గమనించినట్లయితే ఏలయనగా మనకు శిష్యుడు పుట్టెను. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ ప్రవచనాలన్నీ కూడా ఆదికాండం 3:15 నుంచి అనేక ప్రవచనాలు మలాకి వరకు అనేకమైనటువంటి ప్రవచనాలు. ప్రేమైన దేవుడు, ఎవరి గురించి? ఆది సంబుద్ధుడైన ఆ దేవుని గురించి, ఆ దేవుడు ఉన్నటువంటి ఆ దేవుని గురించి, వాక్యమైనటువంటి ఆ దేవుని గురించి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమైంది? వింటూ వస్తున్నాం కానీ ప్రాక్టికల్ గా ఎవరు చూడలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ విన్నటువంటి ఆ వాక్యం ఏమైంది? ఇప్పుడు ఈ లోకానికి రావటం జరిగింది క్రిస్మస్ దినమున. రెండవ అధ్యాయంలో మీకు చెప్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆదిలో ఉన్నటువంటి దేవుడు ఆయన ఉన్నాడు. మనం గ్రహించకపోయినా, ఒప్పుకోకపోయినా ఆయన ఆదిలో ఉన్నాడు. ఆయన సృష్టి చేశాడు. ఆ సృష్టిలో ప్రేమైన దేవుడులారా, ఆయన సృజింపబడక సృష్టిని కలిగే చేసినటువంటి మహాగొప్ప దేవుడు. ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో ఉన్నటువంటి దేవుడు. రెండవది గమనించినట్లయితే ఆయన గురించి కేవలం మనం విన్నాం అంతే. ఆది గ్రంథం నుంచి ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా గమనించినట్లయితే ఆయన గురించి ప్రవచనాలు. ప్రేమైన దేవుడురా, ఆయన గురించి కేవలం మనం వింటున్నాం. అదే యోహాను భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. మూడవ ఆత్మీయతలో మీకు చెప్తున్నా, క్రిస్మస్ అంటే ఏంటో ప్రేమైన దేవుడున్నారా, ఎంత ఏది వింటిమో అంట. మూడవ తరం చెప్తూ ఉన్నాను, ఏది కన్నులారా సూచిద్దామో. ఎస్, ప్రేమైన దేవుడున్నారా, ఆదిలో ఉన్నటువంటి దేవుడు బైబిల్ మనం గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, దేవుని వాక్యంలో సెలవిస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడునో ఎప్పుడునో దేవుణ్ణి చూడలేదు కదా. ఎవడునో ఎప్పుడునో దేవుణ్ణి చూడలేదంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇంకా మనం గమనించినట్లయితే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూసుకుందాం. ఏ మానవుడిలో దేవుణ్ణి ఎప్పుడునో చూసి ఉండలేదు కదా. ఏ మానవుడినో ఎప్పుడునో దేవుణ్ణి చూసి ఉండలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుడారా, కానీ గమనించినట్లయితే ఆ దేవుడు ప్రేమైన దేవుడారా ఏమయ్యాడు? ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఈ యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు, మేము చూచాం. ఆ దేవుడు ఉన్నటువంటి దేవుడు, ఆది సంబుద్ధుడైన దేవుడు, ఆయన గురించి విన్నాం. వినడం మాత్రమే కాదు, ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం? కన్నులారా చూస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ రియల్ క్రిస్మస్.
ఈ యేసును మనం క్రిస్మస్ దినమందు చూడలేకపోతే, క్రిస్మస్ దినాల్లో చూడలేకపోతే, దట్ ఈస్ నాట్ ద రియల్ క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడుతున్నాడు, మేమేం చేశాం, మేము చూచాము అని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. తర్వాత వేరే ముందు తీసి చదవాలన్నమాట. మత్తయి సువార్త 1:23. ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగదు. ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట ఏంటంట, నెరవేరినట్లు, ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా నెరవేరినట్లు యేసు ప్రభు క్రిస్మస్ దినాన చెప్పించారు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆ దేవుణ్ణి మేము చూచాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే గొర్రెలను వెళ్ళి చూచారు. దయచేసి గమనించండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని దేవతలు చెప్తూ ఉంటే, ప్రేమైన దేవుడరా, ఆయన మేము శిశువును చూచి 17వ వచనం 16వ వచనంలో త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పట్టుకుని ఉన్న శిశువును చూచిరి. ఏం చేశారు? చూచినటువంటి దినం క్రిస్మస్. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం, 2వ అధ్యాయం 11వ వచనం. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, ఏంటి నాన్నలు ఆ శిశువును చూచి, గొల్లలు ఆ శిశువును చూచిరి. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. సో ఆదికి సంపూర్తిగా ఉన్నటువంటి ఆ దేవుని గురించి విన్నాము. వినడం మాత్రమే కాదు, ఇప్పుడు కన్నులారా దేవదూత ద్వారా విన్నారు, దేవదూత ద్వారా వినబడి ఏం చేశారు వాళ్ళు? కన్నులారా చూచారని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించను. అదే ఆ వాక్యము శరీరధారిగా రావటమే క్రిస్మస్. ఆ శరీరధారిగా వస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఆయన చూశాం అంతే. ఆయన మనిషిగా వచ్చాడు కాబట్టి మనుషులు ఆయన చూస్తూ ఉన్నారు. నాన్నలు చూశారు, గొల్లలు చూశారు, ఇక్కడ యోహాను భక్తులు చూశాడు. గమనించినట్లయితే ఆయన శరీరధారి అయి వచ్చాడు. యూదులు చూచారు, ఆయన ఒప్పుకోకపోయినా ఏం చేశారు వాళ్ళు? యేసు ప్రభువును చూచారు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే ఆయన సశరీరుడుగా అని బైబిల్లో రాయబడింది. ఏంటంటే సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడంట, శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. అందుకే వాక్యం ఏమైంది? కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆ వాక్యం ఏమైంది? వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఏమైంది? వర్డ్ బికేమ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ బికేమ్ ఎ ఫ్లెష్. దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. వాక్యమైనటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకోవటమే, శరీర రూపిగా రావటమే నిజమైన క్రిస్మస్ అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. అందుకే మేము చూచాము. ఏ దేవుడిని ఎవడనూ ఎప్పుడు చూపించబడలేదు, ఆయన ఎవరిని ఎప్పుడు చూడలేదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కానీ ఆయన శరీరధారిగా వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాడు. నీవు నేను చూడగలిగినట్లు ఆయన అందుబాటులోకి వచ్చాడు. మనం ఆయన చూడగలము, మనం ఆయన కనుగొనగలము, మనం ఆయన తాకగలము, మనం ఆయన ఎక్స్పీరియన్స్ చేయగలము. ప్రియమైన దేవుడు, దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఏంటని చెప్పాను? మన మాటలతో ఉపయోగిస్తే ఆది సంపూర్ణ ఆదిలో ఏది ఉండను. రెండవదిగా ఏది విన్నామో ఆయన గురించి కేవలం మనం విన్నాం, ఆది కాండం నుంచి వింటూనే ఉన్నాం. మూడవదిగా కనులారా చూస్తున్నాం. సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. కనులారా చూడటం అంటే ఏంటి? నేరుగా చూడటం, యాసైను చూడటం. యాసైను గమనించినట్లయితే కనులారా చూశారంట. జ్ఞానులు చూశారు, గొల్లలు చూశారు, శిష్యులు చూశారు, యూదులు చూశారు, ఆయన శిలువ వేసినటువంటి వారు చూశారు. గమనించినట్లయితే పిలాతు చూశారు, ఆయన శత్రువులు చూశారు. గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ వాక్యము శరీరధారిగా వచ్చాడు. ఆయన శరీర రూపి అయి వచ్చాడు, సశరీరుడిగా వచ్చాడు. అది
అందుకే ప్రతి ఒక్కరూ చూడగలుగుతున్నారు. అంటే చూడలేని దేవుణ్ణి చూపించేదే క్రిస్మస్. ఏంటి? కనుగొనలేని దేవుణ్ణి కనుగొనట్లు చేసేది క్రిస్మస్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆ దేవుని ఎవరు కూడా సమీపించలేదు, కానీ ఆ దేవుడు నీకు సమీపమయ్యాడు. అది క్రిస్మస్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని ఎవరు చూడలేదు, ఆయన నీకు కన్నులారా నీ కన్నుల ముందుకు వచ్చాడు. అది క్రిస్మస్. ఆయన ఎవరు కనబడలేదు, ఆయన నీకు కనబడేట్టుగా నీ ముందుకు వచ్చాడు. ప్రేమైన దేవుడు, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అది క్రిస్మస్. ప్రేమైన దేవుడు, 4వ కాలం మీకు చెప్పాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి. 4వది గమనించినట్లయితే ఏంటి? కళ్ళారా చూడటం మాత్రమే కాదంట. చూడండి, ఒక వచనం చదువుకుందాం. ఏది నిదానించి కనుగొంచేమో. ప్రైజ్ ది లార్డ్. నిదానించి కనుగొనడం ఏంటి? పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆయన టచ్ చేయటం. ప్రేమైన దేవుడా, నిదానించి కనుగొనడం. అందరూ చూస్తారు కానీ ఏం చేస్తారు? నిదానించి కనుగొనాలి. ప్రేమైన దేవుని బిడ్డ అంటే ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? పర్సనల్ ఎక్స్పీరియన్స్. నిదానించి కనుగొనడం. ప్రేమైన దేవుని బిడ్డ, యేసు ప్రభువును మొట్టమొదటిగా చూసినప్పుడు వాళ్ళు గమనించినట్టయితే ఆ చీకట్లో యేసు ప్రభువును చూచి వాళ్ళు ఏమన్నారు? భూతం అనుకున్నారు. ప్రేమైన దేవుని బిడ్డ, కానీ నిదానించి కనుగొనేటప్పుడు ఆయన ఎవరు? పేతురు నీటిలో మునగకుండా చేసినటువంటి దేవుడు. అప్పుడేమంటున్నారు? అయ్యా, యేసయ్యా, యేసు ప్రభువా, రబ్బుని అని మాట్లాడుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరియకు ప్రత్యక్షమయ్యాడు. మరి కనుగొనలేక, ఇదిగో నా యేసుని ఎవరో ఎత్తుకుని పోయారు, నువ్వు చూసావయ్యా అని తోట మాట్లాడుతూ ఉంది. కానీ మరియా అని పిలవగానే రబ్బుని అంటూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, ఎవరి యేసు గమనించినట్లయితే ఇట్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. నీకు నాకు పర్సనల్ గా ప్రత్యక్షమయ్యాడు. ప్రేమైన దేవుడు, పర్సనల్ గా నీతో మాట్లాడటకు, నిన్ను టచ్ చేయటకు, నీతో ఉండుటకు, నీతో సహవసించడం వచ్చినటువంటి దేవుడు ఆయన. అది క్రిస్మస్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట నేను చూచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. ఎవరంటున్నారు మాట? యోహాను భక్తుడు అంటున్నాడు. ఎవరైనా? యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు ఎంత దగ్గర అవుతావో అంతగా యేసు ప్రభుని చూడగలుగుతావు. యేసు ప్రభు ఎంతగా రొమ్ముగా హత్తుగా ఉంటావో యేసు ప్రభు అంతగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతావు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, అందుకే యేసు ప్రభు శిలువ వేసినప్పుడు కూడా యోహాను మాత్రమే అక్కడ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తండ్రి తన అద్వితీయ కుమారుని పంపించడం వినడం మాత్రం కాదు. అక్కడ ఏం చేశాడండి? కన్నులారా నేను చూచాను కనుక నేను చెప్తూ ఉన్నా మీకు. అవి ఎక్స్పీరియన్స్ ఆయన రొమ్మకు అతుకొని ఉన్నాను, రొమ్మకు ఆనుకొని ఉంటాడు. అంత క్లోజ్నెస్ తెలుసా ఈ దేవునితో నాకు అని ఎవరు చెప్తున్నారు? యోహాను భక్తులు మాట్లాడుతున్నాడు చూస్తాం. దట్ ఈస్ కాల్డ్ రియల్ క్రిస్మస్. ఒకవేళ లేకపోతే మన క్రిస్మస్ లేదు. ప్రేమైన దేవుడు, ఊరికేదో అన్ని పండుగలాగా ఒక సెలబ్రేషన్ తప్పితే ఇట్ ఈస్ నాట్ క్రిస్మస్ ఎక్స్పీరియన్స్. క్రిస్మస్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటో తెలుసా? నేను చూడటం మాత్రమే కాదు, ఏంటంట నిదానించి కనుగొన్నటువంటి దేవుడైనా నేను కనుగొన్నాను. ఈయన యేసు ప్రభు అని కనుగొన్నాను. మీరు కూడా వెళ్ళిపోతారేమో, వెళ్ళిపోండి అని. యేసు ప్రభు అంటే ఇదిగో యేసయ్య పేతురు అంటున్నాడు, నువ్వు జీవము గల నిత్య జీవం మాటలు గలవాడు యేసయ్య, నీ నుంచి మేము ఎక్కడికి వెళ్ళగలం కదా? నిత్య జీవం మాటలు గలవాడు, నీ నుంచి మేము ఎక్కడికి వెళ్తాం యేసయ్య. అదండి కనుగొన్నారంటే యేసయ్య గురించి. ప్రేమైన దేవుడు బిడ్డలారా, యేసయ్య నుంచి దూరం వెళ్ళిపోవడం కాదు. నిత్య జీవం మాటలు గలవాడు యేసయ్య. నువ్వు దొబ్బిన సరే మేము పోము. దానిలో ఉంటాడు తెలుసా? ఆయన సన్నిధానంలో ఆయన ఏంటంట గడప సన్నిధానం ధ్యానించిన తండ్రి కూడా దుష్ట సహవాసం కంటే ఆయన గడప దగ్గర ఉండటం కూడా నాకు మేలే అని మాట్లాడుతున్నాడు. ప్రేమైన ఆయన గడప దగ్గర ఉన్న కూడా మేలేనంట. ప్రేమైన దేవుడు కూడా చూసారా అంటే ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారో ఆయన విడిచి వెళ్ళారంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎంత భయంకరమైన విపత్తుకరమైన పరిస్థితి వచ్చినా సరే ఏమంటారు తెలుసా? మా దేవుడు రక్షించడం సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా సరే మేము ఆయన మాత్రం విడిచిపెట్టాము, ఆయన మాత్రమే సేవిస్తామంటారు. ఎవరు?
దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈస్ కాల్డ్ రియల్ క్రిస్మస్. ఏమైనా దేవుని బిడ్డ, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే బైబిల్లో రాయబడింది, ఆ కీర్తన 34వ కీర్తన 8వ మనం చూసినట్లయితే, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. యేసు కొరకు మీరు టేస్ట్ చేయండి, టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది ఆయన ఎంత ప్రాక్టికల్ గా నీ జీవితంలో ఉంటాడు, ఎంత ప్రాక్టికల్ గా నీ ప్రాబ్లమ్స్ లో ఉంటాడు, ఎంత ప్రాక్టికల్ గా నీ అచీవ్మెంట్స్ లో ఉంటాడు, ఎంత ప్రాక్టికల్ గా నీ వేదాల్లో శోధనలో ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన దూరం నుంచి చూడడం కాదు, ఏంటి దగ్గర నుంచి దానించి చూచి పరీక్షించేది అలాగా టచ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్ ఈస్ కాల్డ్ రియల్ క్రిస్మస్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనకు మాట్లాడుకున్నట్టుగా చూస్తాం. ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? మనం గమనించినట్లయితే, అమ్మా నిన్ను దాహమడిన వాడిని ఎవరో నువ్వు తెలుసుకుని వస్తే నువ్వేం చేస్తావు? ఆయన నువ్వు అడుగుతావు. దాహమునికి మరి నువ్వు ఆయన అడుగుతావు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ కడుపులో నుంచి జీవ జలనదులు పాటిస్తాడు. నీ కడుపులో నుంచి జీవ జలనదులు, దట్ ఈస్ కాల్డ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జీసస్. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే యేసు ప్రభు చెప్తూ యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కటి మాట చెప్తారని తెలుసా? ఇదిగో మనుషులకు జీవం ఇచ్చుటకును, ఆ జీవము సమృద్ధిగా ఇచ్చుటకును. ఏదో కొంచెం కొంచెం పంచదని కాదని వచ్చింది. ఆ జీవాన్ని, నిత్య జీవాన్ని సమృద్ధిగా అనుభవించాలి. నేను నిత్య జీవం కలిగిన వాడిని, ఇదిగో నిత్య జీవాన్ని ఇస్తున్నాను, సమృద్ధిగా అనుభవించు. ప్రియమైన దేవుని బిడ్డ, అదండి క్రిస్మస్. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. డూ వి హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్స్? ఇది లేకపోతే అది క్రిస్మసే కాదు. ఆయన ఎక్స్పీరియన్స్ చేయలేకపోతే, ఆయన జీవాన్ని పొందుకోలేకపోతే, మన కడుపులో నుంచి జీవ జనంలో అయినటువంటి యేసు ప్రభు యొక్క మాటలు ఉనికి రాలేకపోతే, ప్రియమైన దేవుని, ఆ జీవాహారాన్ని మనం భుజించలేకపోతే, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ క్రిస్మస్. దట్స్ నాట్ అట్ ఆల్ క్రిస్మస్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనంలో ఏమంటారు తెలుసా? బండ్రవుతులను పట్టిస్తారు. ఆ యూదులు ఏం చేస్తారంటే, శాస్త్రులు పరిశీలన ఏం చేస్తారంటే, ఇదిగో ఆ యేసు ప్రభు ఉన్నాడు కదా, పోయి అరెస్ట్ చేసుకుని తీసుకురా అంటే వాళ్ళు వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినట్టు సాక్ష్యం అంటే తెలుసా? దయచేసి గమనించండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనం. ఆ బండ్రవుతులు ఆ మనుషులు మాట్లాడినట్టు ఎవడునూ ఎన్నడూ మాట్లాడి ఉండలేదు. దట్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎవరండి వీళ్ళు? యేసు ప్రభువును అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళండి వీళ్ళు. యేసయ్య మాట్లాడుతుంటే నోరు తల్ల వేసుకుని, నోరు వెళ్ళగట్టుకుని, ప్రేమైన దేవుని బిడ్డలారా, అరెస్ట్ చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆయన మాటల్లో ఎంత జీవం ఉందో చూసారా? ఆ జీవాన్ని రుచి చూసినటువంటి వారు. ఇదిగో ఆ మనుషులు మాట్లాడినట్టు ఎవడనో ఎన్నడనో మాట్లాడుకుంటలేదయ్యా, మేము మర్చిపోయాం, మేము వెళ్ళకుండా మర్చిపోయాం, యేసయ్యను అరెస్ట్ చేయాలని వెళ్ళాం, కానీ వీ హావ్ ఫర్గాటెన్ అవర్. ఆయన మాటలు నిత్య జీవ మాటలు కలవాడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ నిత్య జీవ మాటలు అనుభవించగలుగుతూ ఉన్నావా? దట్ ఈస్ రియల్ క్రిస్మస్. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం? డూ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్? యేసయ్య గురించి చూడండి. హాగర్ అంటుంది, చూచుచున్న దేవుడవయ్యాను అంటుంది. ఏమంటుంది? చూచుచున్న దేవుడవు నీవు. ప్రేమైన దేవుడు అంటే ఆమెకున్న ఎక్స్పీరియన్స్ ను బట్టి దేవుడు ఆమెను చూస్తూ ఉన్నాడు కాబట్టి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది కదా. ప్రేమైన దేవుడు కదా. బైబిల్లో గమనించినట్లయితే ఒక్కొక్కరు దేవుడికి ఒక రకమైనటువంటి పేర్లు పెట్టారు. నీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి దేవుడికి ఒక పేరు పెట్టగలవా? అసలు ఎక్స్పీరియన్స్ ఉందా నీకు? ప్రేమైన దేవుడు ప్రభు ఈ సాయంకాల సమయంలో ప్రశ్నిస్తున్నా, ఎన్ని క్రిస్మస్లు సెలబ్రేట్ చేస్తున్నా? ఎంతకాలం అయింది నేను రీబౌండ్ అయ్యానని చెప్పుకుంటూ, ఎంతకాలం అయింది నేను రక్షణ ఉందని చెప్పుకుంటూ, ఆర్ వి ఎంజాయింగ్ ద ఫుల్నెస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? ఆయన ఏంటంట, జీవాన్ని ఇచ్చటకును, అది కూడా సమృద్ధిగా ఇచ్చటకు నేను వచ్చానయ్యా, అందుకే నేను చేతిలో కానీ, అందుకే నేను కొనబట్టింది. అది క్రిస్మస్. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ బండ్రవుతులు ఎక్స్పీరియన్స్ చేస్తే కూడా మన జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయలేకపోతే కదండి. ఇదిగో ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడు ఎన్నడూ మాట్లాడి ఉండలేదు. ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళే మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సరిగ్గా మాట్లాడుతుంది. ఆయన అరెస్ట్ చేసి గమనించినట్లయితే ఆయన శిలువ వేసినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? నిజముగా ఆయన దేవుని కుమారుడు. ఏమంటున్నారు వాళ్ళు? ఆయన శిలువ వేసిన వాళ్ళు అంటున్నారు నిజముగా ఆయన దేవుని కుమారుడు. పర్సనల్ ఎక్స్పీరియన్స్. దట్ ఈస్ రియల్ క్రిస్మస్. దట్ ఈస్ రియల్ క్రిస్మస్.
ఆయన చూడడం మాత్రమే కాదండి, ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్రేమైన దేవుళ్ళ ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే క్రిస్మస్ లేదండి. మనకు ఉత్తుత్తి క్రిస్మస్ పండుగ చేస్తుంది. ఈ సాయంకాల సమయంలో కూడా మనతో మాట్లాడుతున్నాడు. 5వ ఆత్మీయతలో మీకు చెప్పాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి ప్రేమైన దేవుడు. చూస్తే మాత్రం సరిపోదు క్రిస్మస్ అంటే. ఏంటంట చూడండి, మా చేతులు దేన్ని తాకి చూచినో, దేన్ని కలిగొంచుమో, మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మేము కనుగొనడం మాత్రమే కాదు, చేతులు తాకి చూచాయంట. ప్రేమైన దేవుడు చేతులు తాకి అంటే ఆయన గురించి విన్నాము, ఆయన చూచాము, ఆయన ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రమే కాదు, ఆయన ప్రాక్టికల్ గా మేమేం చేసాం, ఎక్స్పీరియన్స్ చేసాం. ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేశామని మాట్లాడుతున్నాడు. ఎవరు ప్రేమైన దేవుడు కదా. యేసు ప్రభు ఎంత వరకు దిగొస్తాడంటే మన దగ్గరికి. ప్రేమైన దేవుడు కదా, తోమా లేడు యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు. ఇదిగో నేను ఆయన గాయాల్లో ఏలు పెడితే కానీ ఆయన తిరిగి లేచాడు నేను నమ్మనన్నాడు. నేను దేవుణ్ణి, నేను పాపాన్ని జయించాను, శాపాన్ని అదంతా కూడా జయించాను, లేకపోతే మరణాన్ని జయించాను, సాతాన్ని ఓడించాను, నన్ను గురించి ఈ యొక్క యూద ఏంటి తోమ ఇంత మాట మాట్లాడతాడా అని అనుకున్నాడా యేసు ప్రభు? తోమా కోసమే ఏం చేశాడు? తోమా కోసమే మరొకసారి వాళ్ళందరూ తలుపులు గదులు వేసుకుని గడి వేసుకుని ఉండగా వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. వారి కోసం, ఎవరి కోసం? తోమా కోసమే మళ్ళీ రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. ఆ ఒక్కడి కోసం, తోమాకున్న డౌట్ కలిగించడం కోసం. ఇక్కడ ఏంటో తెలుసా, మనం గమనించినట్లయితే మేము ఏంటంటే మనం గమనించినట్లయితే తాకి చూడటం, ఇంకా డౌటే లేదంట. యేసు ప్రభు అంటే డౌట్ వస్తుంది తెలుసా. నిజంగా దేవుడు నాడు లేడా? అన్ని దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటాడు. స్తోత్రం ప్రభువా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్తాం. కానీ ఒక ప్రాబ్లం రాగానే నిజంగా దేవుడు ఉన్నాడా, నిజంగా నేను చేయి పట్టుకున్నాడా, ఆయన నన్ను వదిలేసాడేమో, నన్ను పట్టించుకోవటం లేదేమో కదా, ఆయన నన్ను మర్చిపోయాడేమో కాదు. ఇక్కడ గమనించినట్లయితే ఏంటంటే గమనించినట్లయితే ప్రేమైన దేవుడు ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటి, వింటిమో కాదు, తాగి చూచాం. అంతగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రేమైన దేవుడు. కేవలం ఆయన గురించి వినడం మాత్రమే కాదు, కనుగొనడం మాత్రమే కాదు. ఏంటి ఇప్పుడు గమనించట్లయితే అంటే కనుగొనడానికి తాగి చూసడానికి డిఫరెన్స్ మీకు చెప్తాను ప్రేమైన దేవుడు. పేతురు నీళ్ళ మీద నడిచాడు, యేసు ప్రభుని కనుగొన్నాడు. యేసు ప్రభుని కనుగొని యేసు ప్రభు యొక్క మాటలు బట్టి సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు. అది యేసు ప్రభుని కనుగొన్నాడు. దయచేసి గమనించినట్లయితే పేతురు మునిగిపోతూ ఉండగా యేసు ప్రభు చెయ్యి చాచి పట్టుకున్నాడు. ఇప్పుడు పేతురును భుజం మీద చేయి వేసుకొని, చేతుల్లో చేయి వేసుకొని అదే నీటి మీద నడిపిస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఏంటి ఇప్పుడు తాగి చూడటం. కనుగొనడానికి తాగి చూడడానికి డిఫరెన్స్ నేను చెప్తూ ఉన్నాను ప్రియమైన దేవుడు. కనుగొనడం ఏంటో తెలుసా? ఇంకో మాట చెప్తున్నాను. ఇదిగో మా దేవుడు రక్షించడం సమర్థుడు, ఆయన రక్షించకపోయినా సరే ఆయన ఉన్నాడు, మాకు తెలుసు. ఆయన రక్షించడం సమర్థుడు. రక్షించకపోయినము మేము ఆ దేవుడినే సేవిస్తాం, కానీ మేము పెట్టుకున్న ప్రతిమకు బ్రహ్మం అది కనుగొనడం ప్రియమైన దేవుళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏం తెలుసా? గమనించినట్లయితే వాళ్ళు అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారితో పాటుగా యేసు ప్రభు 4వ వ్యక్తిగా తిరగటం. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది? ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కృపను, ఆయన యొక్క దయను, ఆయన యొక్క గమనించినట్లయితే ఆయన యొక్క మహిమను మనం చూడగలుగుతాం. ఆయన కనుగొనడం మాత్రమే కాదు, మా చేతులు ఏం చేశాయట? తాగి చూచాయని మాట్లాడుతున్నాడు. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి ప్రేమ వాళ్ళ, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు సాయంకాల సమయంలో. మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ చెప్పారు? ఇప్పుడు ఆడియన్లో ఏది ఉన్నదో, ఏది విన్నామో, ఏది కన్నులారా చూచామో, ఏది కనుగొన్నామో, 4వదిగా 5వదిగా మనం చూసినట్లయితే తాగి చూశాము. 5వదిగా తాగి చూడడం. అది క్రిస్మస్.
క్రిస్మస్ లో ఇన్ని ఎక్స్పీరియన్సెస్ మనకు ఉండాలి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుకోవడానికి చూస్తాం. అంత మాత్రం కాదు, ఇంకొక ఎక్స్పీరియన్స్ నేను చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. అదేంటో తెలుసా? చూడండి, అది మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకున్నాయి కదా ఈ 5 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మేము వినడం మాత్రం కాదు, కనడం మాత్రమే కాదు, కనడం చూడడం మాత్రం కాదు, ఆయన కనపడడం మాత్రమే కాదు, ఆయన తాకి చూడడం మాత్రమే కాదు. ఇప్పటిదాకా అది మీకు ఇప్పుడు తెలియజేస్తుంది. అంటే ఈ దేవుని ప్రేమను, దేవుని ప్రత్యక్షతను, దేవుని మహిమను పొందుకున్నాడు మేము. హౌ కెన్ బి సైలెంట్? మేము ఏంటి సైలెంట్ గా ఉండగలం? ప్రేమైన దేవుని పిల్లలు సైలెంట్ గా ఉండలేరండి. ఈ యేసు ప్రభువును ప్రత్యక్షంగా తెలుసుకున్నటువంటి ఏ ఒక్కరు కూడా సైలెంట్ గా ఉండలేరు అంతే. ఆయన గురించి చెప్పకుండా ఉండలేరు అంతే. వీ కెన్ నాట్ బి సైలెంట్. ప్రేమైన దేవుడు సైలెంట్ గా ఉన్నావంటే నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేదు అర్థం, ఆయన సంపూర్ణంగా పొందుకోలేదు అర్థం. ప్రేమైన దేవుని పిల్లలు మనం గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ప్రభువును కనుగొనింది. ప్రభువును కనుగొని ఏం చెప్తుందో తెలుసా? చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పారని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన మీద విశ్వాసం ఉంచి సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తమ యుద్ధ ఒంటిమని ఆయన వేడుకుంటే కనుక ఆయన అక్కడ 2 దేవుడు. చూడండి 42వ వచనం చెప్తుంది. 42వ వచనం చూస్తున్నాను. చూడండి, మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడిని తెలుసుకొనిచున్నామన్నాను. చూసారా? ఆ ద్వారా విన్నారు లోకరక్షకుడని. ఇప్పుడు మా మట్టుకు మేము తెలుసు. నీ ద్వారా వినపడాలి. దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. అది ఎప్పుడు జరుగుతుంది? నువ్వు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే ఉంటుందో అది తట్టుకోలేవు. యాక్చువల్గా ఏదైనా ఆనందం మనకు బాగా ఉందనుకోండి, ఆనందకరమైన సమయం, అది ఉండబట్టుకోలేక ఏం చేస్తాం? పక్కన చెప్పుకుంటే మనకు ఎలా ఉంటుందంటే ఆ సంతోషకరమైన వార్త ఏం చేయాలి? మనం పంచుకోకపోతే మనం ఉండలేమన్నమాట. అంటే బబుల్స్ అన్నమాట. ఆ తెలిసిన వాళ్ళకు లేకపోతే స్నేహితులకు మనకు బాగా క్లోజర్స్ వాళ్ళకు చెప్పకుండా ఉండలేము. ఇంటికి వెళ్ళి చెప్పడమో లేకపోతే ఫోన్ చేసి లేకపోతే తట్టుకోలేక ఏదో చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. ఆ ఎక్స్పీరియన్స్ ఉందా నీకు? అది నేను మీకు తెలియజేస్తున్నాను. దయచేసి గమనించండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 17-18 వచ్చాం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 17-18 వచ్చిన. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసి తమతో ఎవరు చెప్పారు? దేవదూత చెప్పాడు కదా. దేవదూత చెప్పాడు. తర్వాత కన్నులారా వెళ్ళి చూసి ఇప్పుడు తమతో చెప్పబడిన మాటలు ఆయన చూచి తమతో చెప్పబడిన మాటలు ప్రచురమ చేసి చెప్పకుండా ఉండలేకపోయారు. ఎవరు వదలు చెప్పలేకుండా యేసు ప్రభువుని ఎవరైతే కన్నులారా చూస్తారో, యేసు ప్రభువుని ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళు చెప్పకుండా ఉండలేరు. అంటే నువ్వు చెప్పకుండా ఉంటున్నావంటే అర్థమేంటి? ఎవరు నాట్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఆయన ఇంకా కనవలేదు, నువ్వు ఇంకా ఆయన చూడలేదు, ఆయన గురించి వింటున్నావేమో. ఇంకా ప్రేమకి ఉంటాను. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ఆయన గురించి వినడం మాత్రమే కాదు, ఉన్న దేవుని గురించి, ఆది సంపత్తుల గురించి వినడం మాత్రమే కాదు, ఏం చేయాలి? కన్నులారా చూడడం మాత్రమే కాదు, ఆయన కనపడడం మాత్రమే కాదు, ఆయన పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రమే కాదు, ఆయన గురించి చెప్పుకుంటూ వెళ్తాం. ప్రేమైన దేవుడా, చాలా సార్లు క్రైస్తవులు సిగ్గుపడినట్లు ఎవరు సిగ్గుపడడం లేదు దేవుడా. నేను ఈ మధ్య రీసెంట్ గా హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్కి వెళ్తే బస్ స్టాప్ లో నిలబడినా. నేను టాక్సీ బుక్ చేసుకోవాలా, ఏ బస్సు తీసుకోవాలా నాకు తెలియటం లేదు. నేను గమ్యస్థానానికి వెళ్తాను. సో అక్కడ బస్ స్టాప్ లో నిలబడుతుంటే గోపాల్ రెడ్డి నాకు వ్యక్తి వచ్చి బ్యాగ్ తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాడు. బస్ స్టాప్ లో ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ దే ఆర్ వెయిటింగ్ ఫర్ బస్సెస్ అన్నమాట. అందరికి వచ్చి బయలుదేరుస్తా ఉన్నాడు. ఎస్ఐ మన్నారాబోతున్నాడు తెలుసా నీకు, తీసుకో. చెప్పారు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడంటే ఆయన ముఖంలో ఉన్నటువంటి ఆ ప్రేమ చూసి ఎవరు కాదలేకపోతున్నారు. తనకు ఇష్టం లేకపోయినా కూడా ఆ బుక్ తీసుకుని ఆ బ్యాగ్లో పెట్టుకుంటున్నారు. ప్రేమైన దేవుడు,
మళ్ళీ రాబోతున్నాడు తెలుసా, ఆయన ప్రేమిస్తున్నాడు తెలుసా నీకు ఆ విషయం, ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఆయన గురించి కనిపించింది. ప్రేమ ఇలాంటి వాళ్ళకి మనం సిగ్గుపడాలి. ఏం చేస్తున్నాం ఎస్ వాట్ యు బీన్ డూయింగ్? ప్రేమైన దేవుడా, ఒక్కరికైనా చెప్పగలుగుతున్నామా? వేరే గోపాల్ రెడ్డి అన్నాడు, ప్రేమైన దేవుడు అన్నాడు, సాయంకాల సమయం ప్రశ్నిస్తున్నాం. క్రిస్మస్ అంటే బట్టలు వదులుకోవడం కాదు, పిండి వంటలు చేసుకోవడం కాదు, నానా సంబరాలు చేసుకుని ఆర్భాటం చేయటం కాదు, సంబరాలు నింగికంటే చేసుకోవడం కాదు. కానీ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నువ్వు కలిగిన ఎక్స్పీరియన్స్ ఇతరులకు పంచుకోవచ్చమే. పంచుకోకుండా ఉండలేము అసలు. ఇఫ్ యూ హ్యావ్ దిస్ రియల్ కైండ్ ఆఫ్ జాయ్ ఇన్ అవర్ మైండ్స్, నీ హృదయంలో నుంచి రూపొందుతున్నటువంటి ఆ సంతోషాన్ని పంచుకోకుండా ఉండలేదు. ఆ స్త్రీ ఎవరండి? మహాభయంకరమైన స్త్రీ. యేసు చెప్తున్నాడమ్మా, నువ్వు 5 మందితో ఉన్నావు, ఇప్పుడున్నవాడు నీ పనిమిటి కాడు, ఒక్కొక్కతో ఉన్నావు. అంత భయంకరమైన జీవితం. ప్రభువును కనుగొంది. ఈయన నా జీవితాన్ని గురించి చెప్పండి, ప్రవక్త, ఈయన లోకరక్షకుడు అని చెప్తే వాళ్ళు చెట్టు ఉన్నారమ్మా, నీ ద్వారా మేము విన్నాం యేసయ్య గురించి. ఇప్పుడు ఏం చేశారంట? మేము మా మధ్యకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకొనిస్తున్నాము. దట్ ఈస్ కాల్డ్ రియల్ క్రిస్మస్. ప్రియమైన దేవుడులారా, అది ఎవరు చెప్పాలి? ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్పాలి. యేసు గురించి తన జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మాత్రమే చెబితేనే అదేమవుతుంది, ఇతర జీవితాల్లో పనిచేస్తుంది. ప్రియమైన దేవుడులారా, అది ఎక్స్పీరియన్స్ లేకుండా మనం చెప్పినా కూడా ఏమవుతుంది? అది ఇట్ విల్ నాట్ వర్కౌట్. ఆ ఒక్క స్త్రీ ఆ గ్రామస్తులందరినీ మార్చగలిగిందంటే కారణం ఏంటో తెలుసా? షీ హ్యాడ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎన్కౌంటర్ విత్ జీసస్ అంతే. అవునా కాదా? ఆ ఎన్కౌంటర్ లేకుండా, ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేకుండా నేను కూడా ప్రభు సేవ చేస్తానంటే ఆ ఉత్తుత సేవ చాలా మంది చేస్తారు. సేవ చాలా మంది లైఫ్ సేవలు ఉన్నారు. ప్రేమ చెప్తారా? సేవ మాత్రం కూడా ముందు సాగంట కారణం ఏంటో తెలుసా? దే డోంట్ హావ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, దే డోంట్ హావ్ క్రిస్మస్ ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ లైఫ్స్. ప్రేమ మాట్లాడాలి. సాయంకాల సభలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ కలిగి నువ్వు చెబితే నీ చుట్టూ ఉన్న వాటిని మార్చే శక్తి నీకు ఉందని దేవుడు రుజువుపరుస్తారంతే. ఆ భయంకరమైన వ్యక్తి కావచ్చు, కానీ ఒక ఊరిని మార్చగలిగినటువంటి శక్తివంతమైన లేడీగా మారిపోయింది. చూసారా? అది చెప్తూ ఉన్నాడు ఇక్కడ. మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. మేము ఆ గొర్రెలే చేశారండి, వాళ్ళకి చదువు లేదు, ఏమి లేదు, యేసుని చూశారు, తట్టుకోలేక చెప్తున్నారు. యా ఆయన లోకరక్షకుడు, ఈయన మెస్సియా, ఈయనే ప్రభు, ఈయనే రక్షకుడు చెప్తూ ఉన్నారు. చూశారు? దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ మనకుందా? ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నారండి. ఇంకొక ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త ఇందాక సమరయ గ్రామస్తుల యొక్క ఎక్స్పీరియన్స్ మనం చూసాం, సమరయ స్త్రీ యొక్క ఎక్స్పీరియన్స్ మనం చూసాం. ఇంకొక ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. దయచేసి గమనించండి. 12వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దనే స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళి. యేసు ప్రభువును చూచేదానికి వారికి చుక్క అవసరమైంది. దయచేసి గమనించండి. జ్ఞానులకు యేసు ప్రభువును చూచిన తర్వాత చుక్క అవసరం లేదు వారికి మార్గం చూపించేదానికి. ఎవరి అవసరమే? ఇప్పుడు దేవుని చేత బోధించబడి పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎవరిలో? దేవుని చేత బోధించబడిన బైబిల్ ఎవరంటే యేసు ప్రభువును చూచారు జ్ఞానులు, దేవుని చేత బోధించబడ్డారు. చూసారా? డూ యు హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత బోధించబడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎదుర్కోకుండా ఎక్కడికి వెళ్ళారు? మరి యొక్క మార్గమున వెళ్ళిరి. వచ్చిన మార్గంలో వెళ్ళలేదు. దయచేసి గమనించండి. యేసు ప్రభువును చూసిన ప్రతి ఒక్కరు, యేసు ప్రభువుని ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్కరు పాత మార్గంలో ఉండరు, మరొక మార్గంలో ఉంటారు. అది ఎవరి చేత బోధించబడతారు? దేవుని చేత బోధించబడి. ఇంకా దూతల అవసరం లేదు మనకు బోధించడానికి, స్టార్ అవసరం లేదు మనకు బోధించేదానికి, సమయశ్రీ అవసరం లేదు మనకు బోధించేదానికి. యేసు ప్రభువును చూచేంత వరకే వాళ్ళందరూ కూడా అవసరం. చూచిన తర్వాత ఎవరితో బోధించబడాలి? దేవుని చేత బోధించబడాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడే ఏమవుతుంది? మన మార్గం పాత మార్గము కొత్త మార్గంగా మార్చబడుతుంది. వాళ్ళు తిరిగి ఇంతకుముందు వెళ్ళిన మార్గంలో వెళ్ళారా? హేరోదు దగ్గరికి వెళ్ళారా? వెళ్ళలేదు. మరి యొక్క మార్గమున వెళ్ళిరి. మరి యొక్క మార్గం
దేవుడు మాట్లాడితే మన మార్గం మారుతుంది. ఎందుకంటే మార్గము నేనే అని చెప్పినటువంటి దేవుడు ఆయన మార్గం చూపిస్తాడు. నువ్వు ట్రబుల్స్ వెళ్ళిపోకుండా. జ్ఞానుడు ఒకవేళ హీరో దగ్గరికి వెళ్ళిపోయింటే జ్ఞానం చంపేసేవాడు హీరో. అవునా కదా? ఖచ్చితంగా చేసి ఉండేవాడు ప్రేమైన దేవుడు. మన జీవితంలో ఎందుకు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం తెలుసా? వీ డోంట్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. వీ డోంట్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ఆ మార్గము ఆ త్రోవను నడవడం ప్రారంభిస్తారో ఏ ప్రాబ్లంలో ఎదుర్కోరండి. ఏ ప్రాబ్లం దేవుని వాక్యం ఇదే త్రోవ దీనిలో నడుముడి అని వెనక నుంచి నీకు ఒక శబ్దం వినపడుతుంది. నువ్వు కుడికి కానీ ఎడమ కానీ తిరగకుండా యెషయా చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని. నువ్వు కుడికి కానీ ఎడమ కానీ తిరగకుండా ఇదే త్రోవ దీనిలో నడుముడి అని వెనక నుంచి నీకు ఒక శబ్దం వినపడుతుంది. ఆ శబ్దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నావా? జ్ఞానులు విన్నారా స్వరాన్ని? ఏ రోజు చేతులు ఎదుర్కోకుండా మరొక మార్గాన్ని వెళ్ళి. ఎస్, మనం ఎందుకు ప్రాబ్లమ్స్ లో ఎదుర్కొంటున్నాం? ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆ వాయిస్ మనం వింటాం, ఆ ప్రత్యక్షత మనం జరగట్లేదు, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మనకు ఉండట్లేదు. సాయంకాల సమయంలో మనకు మాట్లాడుతున్నాడు. మన జీవితం నిజంగా ప్రశ్నించుకున్నా. రోమేలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. రోమేలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గుర్చిన సువార్త ప్రకటించు. వారి పాదములు ఎంతో సుందరమైనవి. అలాంటి చెప్పేవారి యొక్క భావాల గురించి బైబిల్లో రాయబడింది. ప్రేమైన దేవులారా, ఆ సమర స్త్రీని గురించి బైబిల్లో రాయబడింది. అందుకే యేసుప్రభువు అన్నాడు శాస్త్రంతో పరిచయంతో, మీరు ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ముందులాడుతున్నారు, కానీ ప్రభు వచ్చింది తెలుసుకోలేకపోతున్నారు, ప్రభు మాట్లాడింది తెలుసుకోలేకపోతున్నారు, ప్రత్యక్షం తెలుసుకోలేకపోతున్నారు. మీకంటే ఎవరున్నాయమంట? ఓ వేషధారులారా, మీకంటే వేష్యల పరలోక రాజ్యంలో ఉంటారని చెప్పాడు కదా. మీకంటే వేష్యల పరలోక రాజ్యంలో ఉంటారు అని చెప్తున్నాడు. మీరు వేషధారులు. ప్రియమైన దేవుని వాక్యం చాలా క్లియర్గా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ మన జీవితంలో ప్రశ్నిస్తున్నాం. సో మీకు దాదాపు 6 ఎక్స్పీరియన్సెస్ చెప్పాను. ఏంటి? ఏ ఆది సంబంధులు ఏది ఉండేనో, ఏది వింటామో, దేని గురించి విన్నామో, దేన్ని చూశామో, కళ్ళారా మేము చూశామో, దేన్ని కనుగొల్చామో, తర్వాత దేన్ని తాగి చూచామో, పర్సనల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ ఎక్స్పీరియన్స్ తో మేము తట్టుకోలేకపోతున్నాం. అవర్ హార్ట్స్ ఆర్ బబ్లింగ్ అప్. ఈ జాయ్, ఈ సంతోషం, ఈ దేవుని ప్రేమ ఇదేం చేయాలా? ఇతరులతో పంచుకోవాలి. పంచుకోకుంటే మాకు తృప్తి ఉండదంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఎంతమందికి మనం పంచుకోగలుగుతున్నాం ఈ నిజమైనటువంటి సంతోషాన్ని? మన కడుపులో నుంచి జీవ జలనదులు వస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ జీవాహారాన్ని ఎవరైతే పుచ్చుకుంటారో, ఈ జీవజలాన్ని ఎవరైతే తాగుతారో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కడుపులో నుంచి జీవన జలనదులు వస్తాయి. కడుపులో జీవన జలం వస్తుంది, పక్కన ఆ జీవ జలనదులు తాగాలి కదా. నా గిన్నె నిండి పొరుగుతూ ఉన్నది అంటాడు. ఎవరు? దావీదు. నా గిన్నె నిండి పొరుగుతూ ఉన్నది అంటే మనలో నుంచి ఉప్పొంగాలి బయటికి. అది ఇతరులు టేస్ట్ చేయాలన్నమాట. ఆ యొక్క దేవుని ప్రేమను, ఆ దేవుని యొక్క సంతోష సమాధానాలను, ఆ దేవుని యొక్క ప్రత్యక్షతలను ఇతరులు నీ ద్వారా పంచుకోగలిగితేనే దట్ ఈస్ రియల్ క్రిస్మస్. లేకపోతే ఉత్త క్రిస్మస్. సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ప్రశ్నించుకోవాలి. ఎంతమంది మీరు ఏదిగా చేస్తున్నారు? ప్రియమైన దేవుళ్ళ, చివరి మాట చెప్పాలని ఆశ అయిపోయింది. క్రిస్మస్ గురించి చెప్పాను. క్రిస్మస్ తర్వాత ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మెసేజ్. లెట్ మీ కంక్లూడ్ విత్ వన్ వర్డ్. ప్రియమైన దేవుళ్ళ, దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే ఈ మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామా? 3వ వచనం ఇలాగా 3వ వచనం చదువుదాం ఒకసారి. ముందు 3వ వచనం చదువుకుందాం ఒకసారి. మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మనం 1వ అధ్యాయం ధ్యానం చేసాం. 3వ వచనం చదువుకుందాం ఒకసారి. మీకు చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుడు,
గమనించినట్లయితే దేవుని వాటిలో చూస్తున్నాం, కానీ చివరి మాట చెప్పాలని ఆశపడతాం. ఆది నుంచి ఆది సముద్రైనటువంటి ఆయన గురించి కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం ఏది విన్నామో కదా, తర్వాత ఏది కళ్ళారా చూశారో, ఏది కనుగొన్నారో, ఏది నిదానించి తాగి చూచారో దాన్ని తెలుసుకొని ఇప్పుడు చెప్తూ ఉన్నారు కదా, ఇప్పుడు చెప్తూ ఉన్నారు కదా. అది అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది. క్రిస్మస్ సీజన్ అయిపోయింది. క్రిస్మస్ సీజన్ తర్వాత ఇంకొక సీజన్ రాబోతా ఉంది. ఇది కూడా ఆయన ద్వారా చెప్పబడిన మాటే, ఇది కూడా ఆయన గురించి చెప్పబడిన మాట. అదేందో తెలుసా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం కూడా వచ్చింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం కూడా వచ్చింది. ఎలా తీసుకోవడం? అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజలై ఉండరు. దేవుడే కాని వారి దేవుడు, తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండదు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును విడిచివేయు. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైన. గమనించండి, మీరు ముందుకెళ్తే ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు రమ్ము. ఇదిగో నేను త్వరగా వస్తాను. ప్రకటన నుంచి మనం చూస్తే మొదటి అధ్యాయం నుంచి కూడా చూస్తాం, చివరి వచ్చుకో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. లాస్ట్ లో మనం చూస్తాం 22వ అధ్యాయంలో చివరికి వచ్చేవాటికి ప్రభు అయిన యేసు రమ్ము అని. ప్రియమైన దేవుని బిడ్డ, నేను చెప్తూ ఉన్నాను, ఆది నుంచి యేసు ప్రభు వస్తారని ఆదికాండం 3వ అధ్యాయం నుంచి మలాకి గ్రంథం వరకు చెప్పబడిన వాక్యంలో పొల్లుపోకుండా ఏది నెరవేర్చబడింది. ఆయన చెప్పిన మాటలో ఏది కూడా ఒక్క పొల్లు కూడా తప్పిపోకుండా యేసు ప్రభు కాలం సంపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడి లోకానికి సశరీరుడిగా వచ్చాడు. నీకోసం నా కోసం రక్షకుడిగా వచ్చాడు, రక్తాన్ని చిందించాడు, ఆ పాపాన్ని శాపాన్ని జయించి మరణాన్ని జయించి ఇప్పుడు పరలోక రాజ్యంలో ఆయన నీకోసం నా కోసం సర్వసిద్ధపరచడానికి వెళ్ళాడని ఆయన తన మాటల్లో చెప్పాడు. ఇప్పుడు అదే యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఇది కూడా చాలా మంది నమ్మరు. ఆనాడు యేసు ప్రభు వస్తాడు, మెస్సయ వస్తాడని ప్రవక్తలు చెప్తూ ఉంటే యూదులు, శాస్త్రులు, పరిశీలన ఏ రీతిగా నమ్మలేదో ఈనాడు క్రైస్తవులు నమ్మటం లేదు. ఎవరు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను మాట నమ్మటం లేదు. చిన్నప్పటి నుంచి వింటున్నాడండి యేసు ప్రభు వస్తాడని. ఇప్పుడు నేను పెద్దవాడు, ఆయన ముసలాడు, ఆయనకి ఎప్పుడు వస్తాడు? ఆయన సేమ్ క్యాజువల్ గా తీసుకుంటున్నారు. కానీ ఆయన యూదులను వదిలి ఎవరు తీసుకున్నాడు? ఇప్పుడు నిన్ను నన్ను దగ్గర తీసుకుంటున్నాడు కదా. యూదులు ఆయన చేర్చుకోలేదు కదా. వెలుగు చీకట్లో ప్రకాశిస్తున్నది, కానీ చీకటి ఆయన్ను గ్రహించకుండా బైబిల్లో మనం చూస్తున్నాం. అదే రీతిగా ఈనాడు క్రైస్తవులు ఏ రీతిగా ఉన్నారంటే ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను అన్న యేసయ్య మాటలు ఎవరు పట్టించుకోవటంలా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆయన వస్తున్నాను చెప్తున్నాడు. ప్రేమ వాళ్ళరా, మొదటి మాట ఏ రీతిగా ప్రపంచంలో నెరవేర్చబడిందో యేసు ప్రభు మొదటిసారి వచ్చాడో ఈ రెండో మాట కూడా ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. పొల్లు తప్పకుండా నెరవేర్చబడుతుంది. త్వరగా వస్తున్నానన్న మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. శాస్త్రులు పరిచయలాగా యూదులాగా మనం తీసుకుంటే విడవబడిన గుంపులో తప్ప ఇంకా వేరే గుంపులో ఉంటాం. దయచేసి గమనించండి, క్యాజువల్ గా తీసుకోవడానికి లేదు. ప్రియమైన దేవుడు, లెట్ us not take this word as a casual. ప్రభు మనతో మాట్లాడతాడు. మొదటి రాకడ గురించి మనం మాట్లాడుకున్నాం, క్రిస్మస్ గురించి. రెండవ రాకడ గురించి ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, సో మొదటి రాకడ ఎంత ప్రాక్టికల్లో రెండవ రాకడ కూడా అంతే ప్రాక్టికల్. ఈసారి మొదటిసారి తప్పిపోయారు యూదులు, శాస్త్ర పరిశీలన తప్పిపోయారు. దేవుడు వాళ్ళకు కృపనిచ్చాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, గమనించండి, ఈ రెండవసారి తప్పిపోతే ఇంకా లేదు, కృప పని చేయదండి. నో గ్రేస్ విల్ వర్క్ అవుట్. దయచేసి గమనించండి, విడవబడిన గుంపులో ఉన్న వాడికి గ్రేస్ పని చేయదండి. దయచేసి గమనించాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆ బాధను ఎవరు కూడా తట్టుకోలేరంట. బైబిల్లో రాయబడింది, ఆ 3.5 సంవత్సరాలు లేకపోతే 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని ఎవరు కూడా భరించలేరు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. క్రిస్మస్ అంటే అడ్వెంట్ గురించి మాట్లాడుతున్నాడు, అంటే యేసు ప్రభు మొదటి రాకడ గురించి. మొదటి రాకడ అంటే యాక్చువల్గా ఏంటి? యేసు ప్రభు పుట్టుకల గురించి. రెండవ రాకడ 2 ఫేజెస్ మీకు చెప్పాను. మొదటి ఫేజ్ అది తన సంఘాన్ని తీసుకుపోవడానికి రావచ్చు. ప్రేమైన దేవుడు, ఇది ఎంత సత్యమో
అది కూడా అంతే సత్యం. ఆయన రాబోతున్నాడు నిన్ను తీసుకునేదానికి. ఆ గుప్పలు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఉండాలంటే ఏం చేస్తావు? ఆయన కోసం ఏం చేశావు? ఏం చేస్తూ ఉన్నావు? ఈ క్రిస్మస్ ఎవరితో పంచుకోగలుగుతున్నావా? ప్రేమైన దేవుడు మనకంటే ఆ సమర స్త్రీ బెటర్ ఏమో చాలాసార్లు కదండి. మనకంటే ఆ సమర స్త్రీ చాలా బెటర్. ఒక ఊరినే మార్చేస్తుంది ఆమె. ఆర్వి మనం ఏమైనా చేయగలుగుతున్నాం? ప్రభు సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రేమైన దేవుడు బిడ్డలారా, మన జీవితాలు ప్రశ్నించుకుందాం. మన జీవితాలు ప్రశ్నించుకుందాం. మీ దగ్గరకు 7 తలంపులు తీసుకుని వచ్చాను. ప్రేమైన దేవుడు సంపూర్ణమైన మెసేజ్ క్రిస్మస్. దిస్ ఈజ్ అ రియల్ క్రిస్మస్. ప్రేమైన దేవుడు మీ దగ్గర తీసుకుని వచ్చాను. సో నిజంగా ఆ యేసు ప్రభువును కలిగి ఉండడం మాత్రమే కాదు, ప్రత్యక్షంగా అనుభవించడం మాత్రమే కాదు, ఆయన గురించి తెలియజేయడం మాత్రమే కాదు. ప్రేమైన దేవులారా, ఇతరులు కూడా మన యొక్క ఆ యొక్క సంపూర్ణమైనటువంటి సంతోషం, ఆ నిత్య జీవాన్ని సంపూర్ణంగా అనుభవించడం, మన ద్వారా ఇతరులు కూడా అనుభవించడం చేసే ప్రయత్నమే నిజమైనటువంటి క్రిస్మస్. ఆయన రాబోతున్నాడని తెలుసుకుని ఎవరైతే ఇంకా ఆయన కోసం ప్రేమైన దేవులారా ప్రయత్నం చేస్తారు, ప్రత్యక్షత పొందుకున్న వారు మాత్రమే ప్రయత్నం చేయగలరు. నీకు జీవితంలో ఆ ప్రత్యక్షత లేకపోతే నీ ప్రయత్నం చేయలేవు, ప్రయత్నం వ్యర్థం అవుతుంది. ప్రేమైన దేవుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు ప్రశ్నించుకుందాం, తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి పద్మాకర్ ప్రార్థన చేస్తాం. భాస్కర్ ముందుకు వచ్చి కంక్లూషన్ పాట పాడతాడు. భాస్కర్ పద్మాకర్ ప్రార్థన చేస్తాం. తన చెంపను తాకింది పాపపు హస్తమని, తన మోమున వేసింది నీచపు ఉమ్మి అని, తన వీపును చీల్చింది దోషపు క్రియలే అని, సిలువ పైన వేలాడింది మన కొరకే అని, సిలువ పైన వేలాడింది మన కొరకే అని, ఈనాడైనా తెలుసుకో నిజము, ఈనాడైనా యేసే రక్షణని. మన కొరకై తన ప్రాణము అర్పించిన, మన కొరకై తన ప్రాణము నర్పించిన మృత్యుంజయుడు రక్షకుడేసుని, మృత్యుంజయుడు రక్షకుడేసుని. ఈనాడైనా తెలుసుకో నిజము, ఇక ఏనాడైనా యేసే రక్షణని, పాపికి రక్షణ యేసేనని. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, జీవాధిపతి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వకృపా నిధి అయిన గొప్ప దేవ, నీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిన కాలమంతా, గడిచిన వారమంతా నీ మహాకృపలో మమ్మల్ని భద్రపరిచి మరొక శనివారం ప్రభా సాయంత్రం లాగున సహవాసంలో కలుసుకొని ప్రభా ఈ వాక్యం వినడానికి, ప్రభావాలను చూపించడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. నాయన ఈ 2024 సంవత్సరంలో ఈ క్రిస్మస్ సీజన్ లో ప్రభా మరి తను మమ్మల్ని ప్రవేశపెట్టి నాయన ఇదిగో తను మమ్మల్ని నడిపిస్తున్నందుకే వందనాలు. నాయన క్రిస్మస్ సందర్భంగా ప్రభా మెసేజ్ల ద్వారా మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. నాయన అలవాటుగా ఆచారంగా సంవత్సరాలు గడుస్తుండగా ప్రభా మరి మీరు లోకంలో పుట్టారు నాయన, బెత్లెహేములో ప్రభా మరి మీరు జన్మించాలని పాటలు పాడుకుంటున్నాము, నేను ఆరాధిస్తున్నాము. అయితే మరి హృదయాలలో ప్రభా మరి జన్మించక, హృదయాలలో మీరు నాయన మరి ఉదయించక, అప్పుడు ఏ విధంగా అయితే నాయన ఇంట్లోకి చేర్చుకోకుండా నిన్ను మరి బయటికి తరిమారో, ఎవరు ఇంట్లోకి చేసుకోకుండా ఏ విధంగా అయితే ఉన్నారో, ఏ విధంగా అయితే మీరు పశువుల పాకలు జన్మించారో, ఇప్పుడు కూడా హృదయాలలోకి నేను స్థానం ఇవ్వకుండా, హృదయాలలోనికి ప్రభావ మరి మీరు చేర్చుకోకుండా బయటికి తరిమివేసే వారిలాగా ఉన్నటువంటి ఈ కాలంలో
నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆది యందు మీరున్నారు ప్రభా. మరి తండ్రి ఏది ఉండేనో, ఏమి వింటిమో, ఏమి చూచిదిమో, ఏమి నిదానించి కనుగొండిమో, ఏది తాకిదిమో మరి వాటిని మేము ప్రకటిస్తున్నాము అని ప్రభా. మరి తండ్రి 6 పాయింట్స్ బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. ఎస్ఐగా ప్రభా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేకుండా నాయన, నిన్ను అనుభవించకుండా, నిన్ను చూడకుండా ప్రభా ఇదిగో తండ్రి జరుపుకున్నటువంటి క్రిస్మస్ సంవత్సరాలు ఎన్నో ప్రభా మన జీవితంలో ముందుకు సాగుతుండగా ప్రభా ఇదిగో తండ్రి మరి ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో ప్రభా నిన్ను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా ప్రభా మన తల్లి క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. నాయన కృప చూపించండి నాయన. ఇదిగో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని ప్రభా. మరి వాక్యాలైతే చెబుతున్నారు, వాక్యాలైతే వింటున్నాము, కానీ ఆ పాపములు క్షమింపబడని స్థితిలో బ్రతుకుతున్నటువంటి జీవితాలు నాయన ఎన్నో ఉన్నాయి ప్రభా. దాంతో కనికరించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎందుకొరకు నువ్వు మొదటి రాకడలో ప్రభా వచ్చావో ప్రభా, దాని యొక్క పరమార్థం తెలియకుండానే జీవితాలు ముగించబడుతున్నాయి నాయన. సంవత్సరాలు గతించిపోతున్నాయి ప్రభా. దయతో కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా స్తుతులు నాయన. ప్రభా వారు మనుషులైనటువంటి వారు, రక్షణైనటువంటి వారు ప్రభా, మొదటి రాకడ గురించినటువంటి గ్రహింపు లేకుండా ఉన్నటువంటి వారు ప్రభా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటూనే సంవత్సరాలు గతించిపోతూనే ఉంటుండగా ప్రభా ఇదిగో లోకమంతటా వెలుగు ప్రకాశించేను అని పాడుకుంటూ ఉండగా ప్రభా మన జీవితంలో వెలుగు లేక, కన్నులకు వెలుగు లేక, హృదయాలలో వెలుగు లేక ఆయన మన కుటుంబాలలో వెలుగు లేక ఉన్నటువంటి మరి మనుషులు నిన్ను వెంబడిస్తున్నటువంటి వారు ప్రభా ఇందులో ఉన్నారు నాయన. దాంతో కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు యూదులు మెస్సియా వస్తాడు, మా రాజ్యం మాకు ఇస్తాడు అని ఏ విధంగా ప్రభా ఎదురు చూస్తున్నప్పటికీ నాయన ఇదిగో మీరు వచ్చి మెస్సియా మీరని చెప్పినా కూడా మరి వారు గ్రహింపు లేకుండా ఏ విధంగా ఉన్నారు ప్రభా. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా విన్నట్లుగా ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ప్రభా మరి మీరు మెస్సియాని, మీరు రక్షకుడు అని ప్రభా పాపముల కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల తెలిసి కూడా ప్రభా దాని జీవితంలో నాయన అన్వయింపు లేకుండా, పాపములు ఒప్పుకొనక, మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా బ్రతుకుతున్నటువంటి నాయన ఈనాటి ప్రభా మన స్థితిని బట్టి కూడా నీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం ప్రభా. దయతో కనికరించమని వేడుకుంటున్నాం. దయతో కనికరించి ప్రభా మనోనేత్రాలు తెరువమని ప్రభా నీ యొక్క రక్షణ భాగ్యమును పొందుకోవడానికి సహాయం చేయమని, గుడ్డితనాన్ని తెలియజేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సౌలు దర్శించినట్లుగా నాయన ఎదుగుతాన్ని మీరు నీ వాక్కు ద్వారా దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ 2024 సంవత్సరంలో ప్రభా మరి తన నామకార్థ నాయన మరి సంబంధమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి క్రిస్మస్ నాయన మరి జరుపుకోకుండా ప్రభా నిజమైనటువంటి క్రిస్మస్ జరుపుకునే విధంగా ప్రభా కార్యం చేయమని వేడుకున్నాం ప్రభా. స్తోత్రాలు. అలాగే నాయన మన తండ్రి నిన్ను కనుగొని, నిన్ను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసి ప్రభా ఆ మారు మనసు రక్షణ అనుభవాలు పొందినటువంటి వారు, దాన్ని చూసినటువంటి వారు ప్రభా ఇదిగో తండ్రి మరొక మార్గంలో వెళ్లే విధంగా మా జీవితాల్లో నాయన మళ్ళీ అదే మార్గాలు కాకుండా, మళ్ళీ అదే పాత మార్గం కాకుండా జ్ఞానులు ఏ విధంగా నాయన మరి నీ ద్వారా బోధించబడి మరొక మార్గంలో వెళ్ళారో అలాగా ఒక నూతనమైనటువంటి సృష్టిగా, నూతనమైనటువంటి మార్గంలో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే నాయన ఏ విధంగా అయితే ఈ ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వారందరూ మౌనంగా ఉండలేక మరి తెలియజేశారు ప్రభా. మరి యోగాలు ఏ విధంగా దాన్ని మేము మీకు తెలియజేస్తున్నామని చెప్పారు, అలాగే మా జీవితాల్లో ప్రభా నేను మా మాటల వలన, మా క్రియల వలన, మా జీవితాల వలన తెలియజేసేవాళ్ళ ముందుకు సాగడానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభా. మోసపోకుండా, నష్టపోకుండా ప్రభా, లోక సంబంధమైన వాటి విషయంలో మునిగిపోకుండా ప్రభా మన తండ్రి మేము తండ్రి ప్రకటించే వారికి ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఆ యొక్క స్త్రీ ఏ విధంగా అయితే ఆయన మరి తండ్రి కుండను విడిచిపెట్టి మరి ఏ విధంగా అయితే ఆ ఊర్లోకి వెళ్ళి నేను చేసినవని నాతో కూడా చెప్పినటువంటి ఈయనను మరి చూడండి అని చెప్పి ఊరిని ఏ విధంగా నడిపించిందో అలాగే మా జీవితాల్లో ప్రభా అటువంటి అనుభవాలతో ముందుకు సాగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అర్థబద్ధమైన ప్రభా మరి ఆత్మ సంబంధమైన ఆయన క్రిస్మస్ పండుగ ప్రభా జరుపుకోవడానికి సహాయం చేయమని
అలవాటు ఆచారబద్ధమైనటువంటి నాయన క్రిస్మస్ కాకుండా ప్రభా నాయన ఇదిగో తండ్రి ఆత్మ సంబంధమైన క్రిస్మస్ గా నిన్ను సంతోషపరిచే క్రిస్మస్ పండుగగా జరుపుకోవడానికి కావలసిన కృపను నాకు అనుగ్రహించమని, బట్టల గురించి, తిండి గురించి నాయన మరి తండ్రి మరి ఇల్లు అలాగే మందిరాల యొక్క అలంకరణ గురించి కాకుండా మా ఆత్మ సంబంధమైన జీవిత అలంకరణల కొరకు ప్రభా మేము తండ్రి పాటుపడడానికి సహాయము చేయమని, 2 నెలల నుంచే ప్రభా నీ మొదటి రాకడ క్రిస్మస్ ను 2 నెలల నుంచే ఎంతో సిద్ధపడుతూ ఎంతో నాయన మరి తండ్రి ప్లానింగ్ తో ప్రభా సిద్ధపడుతూ నాయన మరి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు అందరూ ఏ విధంగా ప్రభా సిద్ధపడుతున్నారు నాయన నీ 2వ రాకడ దగ్గర పడుతుండగా దాని కొరకు ఇంకా ఎంతగానో సిద్ధపడవలసి ఉండగా నాయన ప్రభా ఇదిగో మెలకు లేకుండా నిద్రపోతూ గ్రహింపు లేకుండా నాయన మరి దాన్ని బుద్ధి లేని ఆ యొక్క కన్యకులు ఏ విధంగా అయితే ప్రభా సిద్ధపాటు లేకుండా ఉండి విడవబడ్డారో ప్రభా మరి నీ 2వ రాకడకు నాయన అలా సిద్ధపరుస్తూ ముందుకు సాగే భాగ్యం ప్రసాదించండి, కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఈ వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని యేసయ్యా ఇదిగో ప్రభా ఇప్పుడు మాకు ఎక్కడ అవసరమో అలాగే మేము జీవిస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రభా, ఇంకా కొత్త సంవత్సరంలో నీకు అడుగు పెడుతుండగా ప్రభా మరి పాత సంవత్సరపు జీవితం యొక్క నాయన కప్పుకొట్టే పరిస్థితిని నాయన ఎక్కడ నిన్ను బాధ పెట్టాము, ఎక్కడ నిన్ను ఆయాసపరిచాము ప్రభా, వాటి వాక్యం వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకోవచ్చు ముందుకు సాగుటకు సహాయం చేయమని, నూతన అభిషేకంతో నూతన వాక్య ఉపదేశముతో ప్రభు నీ దాసుని మీరు నింపి మా జీవితాలను మెరుగుపరచబడడానికి కావాల్సిన కృపను ప్రసాదించండి. ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ నీ పరిశుద్ధమైన పాదములకు మొక్కుతూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. జీవగల తండ్రి యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ మైటీ ప్రెసెన్స్ లార్డ్. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు తండ్రి ఆది సముద్రుడిగా ఉన్నటువంటి దేవా తండ్రి, ఏది మేము విన్నామో, ఏది చూచామో, ఏది కనుగొన్నామో, ఏది కన్నులారా తండ్రి ప్రభ మేము తండ్రి చూచి ప్రభ తాకామో దాన్ని ఇతరులకు తెలియజేసే గొప్ప కృపను అలాంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ క్రిస్మస్ సందర్భంగా మాకందరికి దయచేసి అనేకులకు వెలిగించే బిడ్డలంగా, అనేకులకు మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే విధంగా, అనేకులకు మీ క్రిస్మస్ సంతోషాన్ని సంబరాన్ని తెలియజేసే విధంగా ప్రభావం నడిపించే గొప్ప కృపను ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకును, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు యేసు ప్రభ మా కుటుంబములకు నేను దయచేయవలసిందిగా ప్రతిమలాడుకుంటున్నాం. మీకు స్తుతులు చెల్లిస్తూ లార్డ్ జీసస్ హెల్ప్ us to celebrate this Christmas as a real Christmas. తండ్రి ప్రాక్టికల్ గా తండ్రి ప్రభ ఈ క్రిస్మస్ అనుభవించే గొప్ప కృపను మాకందరికీ ప్రభావం ప్రసాదించవలసింది ప్రతిమలాడుతూ తండ్రి ప్రభ ఈ సంవత్సరం అంతా వరకు తండ్రి ప్రభ నడిపించండి. గొప్ప దేవుడివి నూతన సంవత్సరం ప్రవేశింపజేసే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించాలి. మీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకుని పొంది నామం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.